హాయ్ అండి. ఇక్కడ పాలకూర ఉల్లికారం చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత దానిలోకి 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ఆయిల్లోకి 2 ఆనియన్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని మగ్గనివ్వాలి. పక్కన అదే పాలకూర నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ మగ్గినాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి. అదే కడాయిలోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు, పాలకూర పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీస్తూ కలపాలి. పాలకూర అనేది ఇలా 50% మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని కలుపుతూ మూత పెట్టి ఇవ్వాలి. దానిలోకి సరిపడంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్.